సిగాచి ప్రమాద బాధితులకు ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. 5 ప్రైవేట్ ఆసుపత్రుల్లో 34 మందికి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఇంకా దొరకని మృతుల కోసం బంధువుల రక్త నమూనాలు సేకరిస్తున్నారు. ఇదిలా ఉంటే 11 మంది మృతుల కుటుంబాలకు తక్షణ సాయం కింద 34 మంది బాధితులకు 17 లక్షలు అందజేసింది ప్రభుత్వం. మరోవైపు పాసమైలారం ప్రమాద స్థలికి టీ కాంగ్రెస్ నేతలు మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఇక్కడే ఉన్నారు. వారికి సంబంధించిన వ్యక్తులు పంపిస్తున్నారు. వారితో మంత్రి మాట్లాడే అవకాశం ఉంది. క్లారిటీ ఇస్తే ఈ ఇంకా కొన్ని బాడీస్ ఫేస్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ కార్యక్రమం లోపల సజావుగా జరుగుతూ ఉంది. స్టేట్ డిజాస్టర్, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్స్ అని లోపల ఉన్నాయి. అందరినీ లోపల అలౌ చేసి అసలు పని జరగదు కాబట్టి కొంత రెస్ట్రిక్షన్ పెట్టున్నారు. ఏది ఏమైనా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారము బాధిత కుటుంబాలని ఆదుకుంటాము. యాజమాన్యంతో కూడా చర్చ జరుపుతా ఉన్నారు. అన్ని రకాలుగా చనిపోయిన కుటుంబాలని, పిల్లల్ని, వాళ్ళందరినీ కూడా ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. రాహుల్ గాంధీ గారు దీని మీద చాలా కన్సర్న్ వ్యక్తం చేసినారు. మీనాక్షి మేడం గారిని ఢిల్లీ నుంచి పంపించారు కూడా మాట్లాడుతున్నారు. ఇక్కడ చూసినాం, ఇది చాలా భయానకరమైన సంఘటన. ఆ భగవంతుని ప్రార్థిస్తామని ఇలాంటి సంఘటన మరొకటి జరగకూడదని. तो सही बात है कि किसी के परिवार के सदस्य के चले जाने के बाद उस जो